హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గణిత శాస్త్ర గొప్పతనాన్ని, భారతీయ గణిత శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలకు అందించిన శాస్త్ర విజ్ఞానాన్ని గురించి తెలుసుకుందాము. వాస్తవానికి ప్రపంచంలో గణిత శాస్త్రవేత్తలు ఎక్కువగా పాశ్చాత్యులే కనిపెట్టారని, గణిత శాస్త్రాన్ని అభివృద్ధి చేసి ఉన్నారని చెబుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే, శతాబ్దాల క్రిందటే మన భారతీయ గణిత శాస్త్రవేత్తలు వారి గ్రంథాలలో ఎన్నో గణిత శాస్త్ర సిద్ధాంతాలను ఆవిష్కరించారు. ఈ విషయాన్ని మన భారతీయ పురాతన శాస్త్ర గ్రంథాలను పరిశీలిస్తే మనకు అవగతమవుతుంది. భారతదేశంలో ఎన్నో శతాబ్దాల క్రిందటే బ్రహ్మగుప్తుడు, భాస్కర భట్టు, ఆర్యభట్ట, వరాహమిహిరుడు మొదలైన గణిత శాస్త్రవేత్తలు ఎన్నో శాస్త్ర గ్రంథాలను రచించి గణిత శాస్త్రం గురించి ప్రపంచానికి మార్గదర్శకాలను అందించారు. మన భారతదేశం ఎన్నో విదేశీ దాడులకు గురైంది. భారతదేశాన్ని ఆక్రమించడమే కాకుండా, భారతదేశాన్ని కొల్లగొట్టడమే కాకుండా, విదేశీయులు మన శాస్త్ర గ్రంథాలను, అపూర్వమైన సంస్కృతంలో వ్రాయబడిన ఎన్నో విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తస్కరించి మన భారతీయ పండితులను కూడా వెంటబెట్టుకుని వారి దేశాలకు తీసుకువెళ్ళి వారి ఆయా భాషల్లోకి అనువాదం చేసుకున్నారు. ప్రాచీన మన భారత శాస్త్రవేత్తలు రూపొందించిన గ్రంథాలను ఆధారంగా చేసుకొని ప్రపంచంలోని ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. ప్రతి ఆవిష్కరణ వెనుక మన భారతీయ శాస్త్రవేత్తలు రచించిన గ్రంథాలు పునాదిగా ఉంటాయి అన్నది మనం మరవకూడదు. ఆయా దేశాలు ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశామని, కనిపెట్టామని విర్రవీగుతూ ఉంటారు. కానీ వాస్తవానికి పునాది మన భారతీయ శాస్త్రవేత్తల గ్రంథాల సారం నుంచి వారు గ్రహించి ఆ తరువాత వారు ఆవిష్కరించినవే అని మనం తెలుసుకోవాలి. ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా మనం భావించాలి. పవిత్రమైన మన భారతదేశంలో, ఈ పుణ్యభూమిలో జన్మించడం ఆ భగవంతుడు మనకి ఇచ్చిన అపూర్వ వరమని ప్రతి భారతీయుడు గుర్తించాలి. మన భారతీయుల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి. మన పురాతన భారత శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేసి ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలను రచించి అన్ని భాషల్లోకి వారి గ్రంథాలను విదేశీయులు అనువదించుకోవడానికి మార్గదర్శకులుగా నిలిచారు. వారి నిర్దేశం ప్రకారమే మన భారతీయ గ్రంథాలను వారి భాషల్లోకి అనువదించుకొని వాటిని ఆధారం చేసుకునే గణిత శాస్త్రం కానీ, ఖగోళ శాస్త్రం కానీ, విశ్వం గురించిన ఎన్నో ఆవిష్కరణలు, ప్రతి ఆవిష్కరణ వెనుక భారతీయ గ్రంథాలు పునాదిగానే నిలిచాయని మనం భావించవచ్చు. మన భారతీయ పండితులు, మన భారతీయ శాస్త్రవేత్తలు ఎంతో విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు అందించారు. పురాతన శాస్త్ర గ్రంథాలను ఎన్నో దేశాలు వారి దురాక్రమణ కాలంలో గ్రంథాలను కూడా తస్కరించి వారి దేశాలకు తీసుకుని వెళ్ళారు. ఇంకా ఇలాగే వదిలేస్తే భారతీయులు ప్రపంచ దేశాలలోనే గొప్పగా మొదటి స్థానాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉంటుందన్న దురాలోచనతో ఓర్వలేక ఎందరో ముస్లిం, ఆఫ్ఘనిస్తాన్ రాజులు, ముస్లిం నాయకులు, ఎందరో గొప్ప మత ఛాందసవాదులు భారతీయ దేవాలయాలను పడగొట్టించారు. భారతీయ గ్రంథాలయాలను ధ్వంసం చేశారు. నలంద, తక్షశిల వంటి గొప్ప గొప్ప
విశ్వవిద్యాలయాలను కూల్చివేశారు. విద్యార్థులు గురువులతో సహా 10,000 మందిని కూడా సజీవ దహనం చేసి తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలను సర్వనాశనం చేశారు. ఇదంతా భారతదేశం ప్రపంచ దేశాలలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎప్పటికైనా వీరు ఈ గొప్ప విజ్ఞాన సంపద ద్వారా వీరు ప్రపంచ దేశాలలోనే గొప్ప స్థాయికి ఎదుగుతారనే కుట్రతో, దురాలోచనతో ఎంతోమంది శాస్త్రవేత్తలను, పండితులను దహనం చేశారు, సజీవ దహనం చేశారు. విశ్వవిద్యాలయంలోని 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది గురువులను సజీవ దహనం చేశారు. ఈ ఘోర కృత్యం వెనుక వారి మత ఛాందసవాదమే కాక ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎదుగుదలను ఓర్వలేక ఆ విధంగా మన శాస్త్ర సంపదను కొల్లగొట్టి నాశనం చేశారు. ఇదంతా తలుచుకుంటే ఆవేదనతో, బాధతో, ఆవేశంతో మన రక్తం ఉడికిపోతుంది. కానీ ఏం చేస్తాం? మన భారతదేశం పురాతన దేశం. ప్రపంచ దేశాలలోనే వేల సంవత్సరాల క్రిందట విజ్ఞానాన్ని సంతరించుకొని ప్రపంచ దేశాలకు ఎంతో జ్ఞానాన్ని అందించిన పుణ్యభూమి మన భారతదేశం. ఈ భారతదేశంలో వందల ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప రచనలు చేసి ఎన్నో శాస్త్ర గ్రంథాలను సంస్కృత భాషలో రచించి ప్రపంచానికి అందించారు. మన దురదృష్టం కొద్దీ విదేశీ దాడులలో, విదేశీ తస్కరించబడటంలో, విదేశీ తస్కరణలో మన గ్రంథాలు చాలా వరకు మనకు అందకుండా పోయాయి. బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్ట, భాస్కరాచార్య, వరాహమిహిరుడు, చరకుడు, చరక సంహిత, పతంజలి మొదలైన గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, పండితులు గొప్ప గొప్ప గ్రంథాలను మనకు అందించారు. ఈరోజు మనం గణిత శాస్త్ర మహామేధావి, గణిత శాస్త్రవేత్త, భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన భాస్కరాచార్యుడి గురించి మనం తెలుసుకుందాము. భాషాశాస్త్రం ఎంత ప్రాచీనమైనదో గణిత శాస్త్రం కూడా అంత పురాతనమైనది. విశ్వమానవ పరిణామ క్రమంలో ఈ రెండు శాస్త్రములు అతి కీలకమైన పాత్రను పోషించాయి. భాషాశాస్త్రం ఎంత ప్రాచీనమైనదో గణిత శాస్త్రం కూడా అతి పురాతనమైనది. విశ్వమానవ పరిణామ క్రమంలో ఈ రెండు శాస్త్రములు అంటే భాషాశాస్త్రం, గణిత శాస్త్రం, విశ్వమానవ పరిణామ క్రమంలో ఈ రెండు శాస్త్రములు అతి కీలకమైన పాత్రను పోషించాయి. సంఘ జీవితం మానవుడికి భాషను నేర్పిస్తే భాషలో ఒక భాగంగా గణితం ప్రభవించింది. అంతేకాదు సర్వశాస్త్రములకు ఆయువు పట్టుగా గణిత శాస్త్రం పరిణామం చెందింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న అంకెలను హిందూ అరబిక్ అంకెలు అంటారు. వీటి జన్మస్థలం భారతదేశం. మన దేశం నుండి అరబ్బులు వ్యాపార రీత్యా భారతదేశంలో, అరేబియా దేశం నుంచి అరబ్బులు మన భారతదేశంలో దశాంశమానాన్ని స్వీకరించి వ్యాపారం కోసమని మన భారతదేశం వచ్చి దశాంశమానాన్ని స్వీకరించి ఎన్నో పరిశోధనలు చేసి అరేబియా దేశం గణిత శాస్త్రాన్ని అభివృద్ధి పరిచింది. అరేబియా నుంచి క్రీస్తు శకం 9వ శతాబ్దిలో ఈ అంకెలు, దశాంశమానం సంబంధించిన అంకెలు యూరోప్ ఖండానికి వ్యాపించాయి. హిందూ అరబిక్ అంకెల సంవిధానంలో ఆర్యభట్ట కనిపెట్టిన సున్నాతో కూడి 10 అంకెలు ఉంటాయి. హిందూ అరబిక్ అంకెల సంవిధానం 1 2 3 4 5 6 7 9 ఈ వీటితో ఆర్యభట్ట రూపొందించిన సున్నాతో కూడి 10 అంకెలు ఉంటాయి. ఈ 10 అంకెలతో ఎంత పెద్ద సంఖ్యనైనను రూపొందించవచ్చును. భారతీయ గణిత శాస్త్రజ్ఞులు 0 అంకెను కనుగొన్న తర్వాత సంఖ్యలకు స్థానాన్ని అనుసరించి విలువను నిర్ణయించే విధానం ప్రపంచంలో అమల్లోకి వచ్చింది.
వాస్తవానికి కొత్తగా రూపొందే శాస్త్రమునకైనా జ్ఞాన సంపదకైనా ఏదైనప్పటికీ గణిత రూపం, గణితంతో ఆధారపడి ఉంటుంది. పురాతన కాలంలో గణిత శాస్త్ర పురోగతిని ప్రస్తావించినప్పుడు భాస్కరాచార్యుల గురించి అనివార్యంగా తప్పనిసరిగా గుర్తు చెప్పుకోవాలి. సిద్ధాంత శిరోమణి అనే ప్రామాణిక గ్రంథశాస్త్ర ఉద్గ్రంథాన్ని భాస్కరాచార్యులు కేవలం 36 ఏళ్ల వయస్సులోనే రచించి మనకు అందించారు. సిద్ధాంత శిరోమణి అనే ప్రామాణిక గణితశాస్త్ర ఉద్గ్రంథాన్ని భాస్కరాచార్యులు కేవలం తన 36 ఏళ్ల వయసులోనే రచించి మనకు అందించారు. ఈ గ్రంథంలో ఆల్జిబ్రా సిద్ధాంతాలను విశదీకరించి బీజగణితం, గోళాల ధర్మాలను తెలియజెప్పే కోశాధ్యయనం, గ్రహ గమనాలను తేటతెల్లం చేసే గ్రహ గణితం తదితర అంశాలు భాస్కరాచార్యుని అపూర్వ పరిజ్ఞానానికి మచ్చుతునకలై నిలుస్తాయి. ఈ గ్రంథం తొలుత పర్షియన్ భాషలోకి అనువాదమైంది. ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడును గురువులుగా భావించిన ఈ భాస్కరాచార్యుల వారు బీజగణితం సూత్రాలను పరిష్కరించే గ్రంథం చక్రవలను రచించి గణిత శాస్త్రజ్ఞుల చేత పలు ప్రశంసలు పొగడ్తలు అందుకున్నారు. గణిత శాస్త్ర పరిశోధనలకు జీవితాన్ని అంకితం చేసిన ఈయన గోళం పరిమాణాన్ని సులువు పద్ధతులను ఆవిష్కరించారు. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్కు ఆద్యులని పాశ్చాత్యులు భావించే న్యూటన్, గాట్ఫ్రైడ్ లెబ్నిస్ వీరికి కొన్ని శతాబ్దాలకు ముందే భాస్కరాచార్యులు ఈ అంశం మీద ఒక సాధికార గ్రంథరచన చేశారు. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనే గ్రంథానికి ఆద్యులని ఈ పాశ్చాత్యులుగా భావించే న్యూటన్, గాట్ఫ్రైడ్ లెబ్నిస్ అనే శాస్త్రవేత్తలకు కొన్ని శతాబ్దాల ముందుగా భాస్కరాచార్యులు ఈ అంశం మీద ఒక సాధికార గ్రంథాన్ని రచించారు. ఈ రోజున శాస్త్ర విభాగంలో డిఫరెన్షియల్ కోషెంట్గా వ్యవహరించే విలువను ఆనాడే భాస్కరాచార్యులు ఉదహరించారు. గ్రహ గమనాల గణాంకములతో ఈయన రాసిన తాత్కాలిక గతి గ్రంథరచన ఖగోళ శాస్త్రజ్ఞులకు కరదీపికగా ఆధారంగా వెలుగొందింది. అమోఘమైన గణిత శాస్త్ర ప్రావీణ్యత కలిగిన ఈ భాస్కరాచార్యుల వారు తన 63వ ఏట కారణ కుతూహలం పేరుతో ఖగోళ శాస్త్ర గ్రంథరచన కూడా చేశారు. భాస్కరుడుగా పిలువబడే భాస్కరాచార్యుల వారు క్రీస్తు శకం 1114లో నేటి కర్ణాటక రాష్ట్రంలో బిజ్జదబిడ అంటే ఈనాడు బీజపూర్గా పిలువబడే ప్రాంతంలో జన్మించారు. క్రీస్తు శకం 1114లో నేటి కర్ణాటక రాష్ట్రంలో బిజ్జదబిడగా పిలువబడే ఈనాటి బీజపూర్ ప్రాంతంలో జన్మించారు. తండ్రి మహేశ్వరోపాధ్యాయులు తనకు తొలి ప్రత్యక్ష గురువు. ఈ భాస్కరాచార్యుల వారికి తండ్రి మహేశ్వరోపాధ్యాయుల వారు తొలి ప్రత్యక్ష గురువు. కన్నడ దేశంలో ప్రభవించిన అసామాన్య గణిత శాస్త్రజ్ఞులు ఇద్దరిలో భాస్కరాచార్యులు ఒకరు. మరొకరు మహావీరాచార్య, జైన మతాచార్యులైన మరొకరు మహావీరాచార్య ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త. ఆర్యభట్ట శిష్యులలో భాస్కరాచార్యులను ఒకడిగా చరిత్రకారులు వ్యవహరిస్తారు. ఆర్యభట్ట శిష్యులలో భాస్కరాచార్యుల వారిని ఒకరిగా భాస్కరుడిని చరిత్రకారులు వ్యవహరిస్తారు. క్రీస్తు శకం 1150లో భాస్కరాచార్యులు రచించిన సిద్ధాంత శిరోమణి
క్రీస్తు శకం 1150లో భాస్కరాచార్యులు రాసిన సిద్ధాంత శిరోమణి గణితశాస్త్ర మౌలిక అంశాలను తెలిపింది. ఈ అంశాలలో 8 1 సంకలనం, 2 వ్యవకలనం, సంకలనం కూడిక, 2 వ్యవకలనం తీసివేత, 3 గణనం గణించుట హెచ్చవేత, 4 భాగించుట, 5 వర్ణములను లెక్కించుట, 6 వర్గం యొక్క మూలములను కనుగొనుట, 7 ఘనమును లెక్కించుట, 8 ఘనము యొక్క మూలమును కనుగొనుట. ఈ విధంగా సోదాహరణలతో భాస్కరాచార్యుల వారు తన అఖండ ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించారు. ఆర్యభట్ట రాసిన గ్రంథాలను క్షుణ్ణంగా ఈ భాస్కరాచార్యుల వారు అభ్యసించారు. ఆర్యభట్ట అనబడే తన గురువు గారు రాసిన గ్రంథాలను భాస్కరాచార్యుల వారు క్షుణ్ణంగా అభ్యసించారు. బ్రహ్మగుప్తుడును ఆచార్యులుగా కొలిచారు. బ్రహ్మగుప్తుడిని కూడా భాస్కరాచార్యుల వారు తమ ఆచార్యులుగా కొలిచారు. అనేక నూతన గణిత శాస్త్ర ఆవిష్కరణలకు నాంది పలికారు. వాస్తవానికి గణిత శాస్త్రం సహజ సిద్ధంగా ఆవిర్భవించింది. మానవ అవసరంలోంచి గణిత శాస్త్రం బీజం వేసుకుంది. వాస్తవానికి గణిత శాస్త్రం సహజ సిద్ధంగా ఆవిష్కరించబడింది. మానవ అవసరములలో నుంచి గణిత శాస్త్రం బీజం వేసుకున్నది. ప్రాథమిక దశలో గణనకు గీతలు, ఆ తర్వాత సింబాలిక్లను గణించడము, జామెట్రీ తరహా సింబాలిక్లను గణించడము, మరికొంతకాలం గడిచిన తర్వాత పలు రకాల సింబల్స్ను వినియోగించడం, జీవన అవసరాలు పెరగడంతో సింబల్స్ విస్తృత పరిధిలో పెరగడం జరిగింది. ఈ సింబల్స్ను ధృవీకరించడంలో ఆర్యభట్ట మొదలగు శాస్త్రవేత్తలు ప్రధాన పాత్ర పోషించారు. భాస్కరాచార్యుల వారు భారతీయ గణిత శాస్త్రమునకు వైభవోపేత చరిత్రను సృష్టించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భాస్కరాచార్యుల వారు బాల్యం నుంచి తండ్రి వద్దనే గణితాన్ని అభ్యసించారు. ఆర్యభట్ట తెలిపిన గణిత సిద్ధాంతాలను అవపోసన పట్టారు. యవ్వన ప్రాయంలోనే బ్రహ్మగుప్తుని గణిత సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై జీవిత పర్యంతం గణిత శాస్త్ర అభివృద్ధికి, నూతన సిద్ధాంతాల ఆవిష్కరణకు అవిరామ కృషి చేశారు. ఈయనలో అంకురించిన ప్రేరణకు, స్ఫూర్తికి కుమార్తె లీలావతి కూడా ఒక కారణం కాగలిగింది. తాము రచించిన సిద్ధాంత శిరోమణిలో తొలి అధ్యాయానికి తమ కుమార్తె పేరునే పెట్టారు. ఆ అధ్యాయం అంకగణితమునకు మూలక్షేత్రంగా భాసిల్లింది. ఆ కాలంలోనే లీలావతి అధ్యాయాన్ని క్షుణ్ణంగా అవపోసన పట్టిన వారికి తిరిగే లేకుండా ఉండేది. వృక్షానికి ఎన్ని ఆకులు ఉన్నాయో కూడా క్షణాల వ్యవధిలో చెప్పగలగడం ఆనాడు సాధ్యమయ్యేది. సామాన్య ప్రజానీకంలో కూడా గాఢంగా ముద్ర వేసినట్లు ఇతర గ్రంథ వ్యాఖ్యానాలు కూడా చెప్పడం జరిగింది. లీలావతి గ్రంథ అధ్యయనములకు ఎంత అధ్యయనం చేసి అవగాహన చేసుకోగలిగితే అంతగా గణిత శాస్త్ర ప్రావీణ్యత అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం నిర్వివాదాంశం. భాస్కరాచార్యుల వారి కుమార్తె లీలావతిని ఈ సందర్భంగా స్మరించక తప్పదు. తాను వివాహ ముహూర్తం చేసినప్పుడు దొర్లిన పొరపాటు గణన వలన కూతురు వితంతువు కావడంతో భాస్కరాచార్యుల వారు కాల నిర్ణయం అంశం పట్ల పరిశోధనలు చేశారు. వాటి పర్యవసానమే సౌర గడియారం, ఇసుక గడియారం, నీటి గడియారంల సృష్టి జరిగింది. భాస్కరాచార్యుల వారి కుమార్తె లీలావతిని ఒక సందర్భంలో స్మరించక తప్పదు. తాను వివాహ ముహూర్తం నిర్ణయం చేసినప్పుడు దొర్లిన పొరపాటు గణన వలన కూతురు వితంతువు కావడంతో భాస్కరాచార్యుల వారు కాల నిర్ణయం అంశం పట్ల పరిశోధనలు చేశారు. వాటి పర్యవసానమే సౌర గడియారం, ఇసుక గడియారం, నీటి గడియారంలో సృష్టి జరిగింది. సూర్యకిరణములు ప్రసరించే
ఆరుబయలు ప్రదేశంలో కర్రను పాతి దాని దాని నీడ పొడవుని అనుసరించి సమయం కనుగొనడం సౌర గడియార విధానం. ఇక ఇసుక గడియారంలో పరస్పరం సన్నని రంధ్రంతో కలపడం జరిగిన 2 గాజు జాడీలు ఉంటాయి. మీదనున్న జాడీలోంచి కింద జాడీలోకి జాలువారిన ఇసుక పరిమాణాన్ని అనుసరించి కాలం నిర్ణయిస్తారు. కింద పడిన జాడి నిండగానే దానిని మీద వైపుకు తిప్పుతారు. జాడి మీద కొలతలు ఉంటాయి. ఇక నీటి గడియారం కూడా దాదాపుగా ఇదే విధంగా పనిచేస్తుంది. సౌర గడియారం తర్వాత యాంటిక్ సన్ డయల్గా అభివృద్ధి చెందింది. సౌర గడియారం తర్వాతి కాలంలో యాంటిక్ సన్ డయల్గా అభివృద్ధి చెందింది. ఇందులో దిక్కులు, మూలలు, ఆగ్నేయం, వాయవ్యం మొదలైనవి కూడా గుర్తులు ఉంటాయి. వితంతు అయిన కూతురు లీలావతికి భాస్కరాచార్య స్వయంగా గణిత శాస్త్ర బోధన చేశారు. అనతి కాలంలోనే తండ్రిని మించిన తనయగా గణిత శాస్త్ర విదుషీమణిగా లీలావతి కాగలిగింది. అయినప్పటికీ తండ్రి చాటు బిడ్డగాని మిగిలిపోయింది. తండ్రి రచించిన గ్రంథంలో ఒక అధ్యాయంగా మిగిలినప్పటికీ లీలావతి గణితంగా ప్రసిద్ధి పొందింది. గణిత శాస్త్రంలో లీలావతి గ్రంథం ఎంతో ప్రసిద్ధి పొంది గణిత శాస్త్రంతో కీర్తిని గడించింది. గణిత శాస్త్రమునకు భారతీయ ఆధ్యాత్మికత అస్తికత్వంతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఋషి పుంగవులు సంసార జీవితంలో ఉన్నప్పటికీ మనసును బాహ్య వాతావరణానికి దూరంగా ఉంచేవారు. అంతరంగ శుద్ధితో అంతర్ముఖమయ్యేవారు. శూన్యావస్థలోకి రాగలిగితేనే ప్రకృతిని సమీపించగలిగేవారు. ఈ విధంగా ఆధ్యాత్మికతలో మంచి శూన్యావస్థ ఆవిర్భవించింది. నుంచి శూన్యావస్థ అనేది ఆవిర్భవించింది. ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు ఇతర చింతనలు లేకుండా ఉండే శూన్యావస్థను గణితానికి అన్వయించారు. ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు మరే ఇతర చింతనలు అంటే ఆలోచనలు, మరే ఇతర చింతనలు లేకుండా ఉండే శూన్యావస్థను గణిత శాస్త్రానికి అన్వయించారు. ఆర్యభట్ట నుంచి బ్రహ్మగుప్త వరకు ఈ పరిశోధనలే చేశారు. సున్నాను కనుగొన్న కీర్తి మాత్రం సున్నాను కనుగొన్నవారు ఆర్యభట్ట అయితే సున్నాను గురించి పరిశోధనలు చేసి అభివృద్ధి పరిచి గణిత శాస్త్రానికి ఎంతో పరిశోధనలు చేసిన కీర్తి మాత్రము భాస్కరాచార్యుల వరకు దక్కింది. జీవం వేరు ఆత్మ వేరు అన్నది తత్వశాస్త్ర సిద్ధాంతం. జీవం వేరు ఆత్మ వేరు అన్నది తత్వశాస్త్ర సిద్ధాంతం. అదేవిధంగా అంకె వేరు సంఖ్య వేరు అన్నది గణిత శాస్త్ర సిద్ధాంతం. అంకె వేరు సంఖ్య వేరు అన్నది గణిత శాస్త్ర సిద్ధాంతం. అంకెకు విలువ ఇస్తేనే సంఖ్య అవుతుంది. పరిశోధనల పరంపరలో భాగంగా ఈ గణిత శాస్త్ర సిద్ధాంతాన్ని అందిస్తూ సున్నాపై ఎన్నో పరిశోధనలు చేసి అభివృద్ధిపరిచిన ప్రతిష్ట భాస్కరాచార్యుల వారికి అందింది. ఆర్యభట్ట ప్రతిపాదించిన విధానాలను ఆధారంగా చేసుకొని సున్నా విలువను గురించి ఎన్నో పరిశోధనలు చేసిన భాస్కరాచార్యుల వారు అసమాన గణిత శాస్త్రవేత్తగా ప్రసిద్ధి పొందారు. ఈయన గణిత శాస్త్రమునకు ఖగోళ శాస్త్రమునకు అందించిన నిరుపమాన సేవల పట్ల గౌరవార్థం ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తన 2వ శ్రేణి ఉపగ్రహాలకు భాస్కర 1, భాస్కర 2 అనే పేర్లు పెట్టింది. భాస్కరాచార్యుల వారి నిరుపమాన సేవల పట్ల గణిత శాస్త్రములకు ఖగోళ శాస్త్రములకు అందించిన సేవల పట్ల గౌరవార్థం ఇస్రో ఇండియన్ స్పేస్
రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తన 2వ శ్రేణి ఉపగ్రహాలకు భాస్కర 1, భాస్కర 2 అనే